ఈ అంటే డైరెక్టర్ అంటే మీ తాలూకు కూడా ఉంటుంది కదా, ఏం ఉండదన్న, ఏముండదా? డైరెక్టర్ అనుకోవటమే అన్న. అది చెప్పాను కదా, మళ్ళీ కథ డిస్టర్బ్ అయ్యే విధంగా ఏమి చేయను అన్న. ఇలాగే ఉండబోతుందా ఫర్దర్గా కూడా? యా అన్న, తప్పకుండా. ధీరజ్ గారు సార్, కమర్షియల్గా అంటే బేబీ అనేది ఒక బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు అంబాజీపేట కమర్షియల్గా ఎంతవరకు సక్సెస్ ఉంది? ఏంటంటే ఫర్దర్గా వచ్చే ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈ సక్సెస్ ఉందా? లేదండి, డెఫినెట్లీ ఇలాంటి సినిమాలు చేస్తే జనరల్గా రెవెన్యూ కొంచెం తక్కువనే ఉంటుంది. బట్ ఫార్చునేట్లీ ఈసారి ఆడియన్స్ మా మీద అయితే కొంచెం జాలి, ప్రేమ, కరుణ అన్నీ చూపించారు. సో ఈ సినిమా తర్వాత చాలామంది ఇలాంటి కథలు మళ్ళీ చేయడానికి ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరోయిన్ గారు, సో హలో అండి. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అలాంటి క్యారెక్టర్ని మోల్డ్ కావడానికి మీరు చేసిన హోంవర్క్ ఏంటి? అంటే నరేషన్ విన్న తర్వాత ఆ క్యారెక్టర్ గురించి ఇంకా డెప్త్లో వెళ్ళడానికి స్క్రిప్ట్ రీడింగ్ చేయమన్నారండి మా డైరెక్టర్. సో ప్రతిరోజు 1-2 టైమ్స్ చెక్కింగ్, రీచెక్కింగ్ అలా చూసి చదివి ప్రతిసారి చదువుతున్నప్పుడల్లా ఓకే ఇంకా డెప్త్ వెళ్ళేదాన్ని అండ్ ఇంకా బాగా చేయొచ్చు, ఇంకేదైనా యాడ్ చేయొచ్చు అని మేము కమ్యూనికేట్ చేసుకునే వాళ్ళం. ఇంకెంత గ్రాఫ్ పెంచొచ్చు లక్ష్మి క్యారెక్టర్ది అని. సో అలా అది చాలా హెల్ప్ అయింది. అండ్ మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు కూడా చాలా హెల్ప్ అయింది. అంటే సెట్లో టైం వేస్ట్ చేయకుండా మేము హోంవర్క్ బాగా చేసుకున్నాం. సో ఐ థింక్ దట్ వర్క్డ్. మీ రియల్ లైఫ్లో కూడా మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటారా? చాలా గట్టిదండి అండి. ఓకే. సుహాస్ గారు, హాయ్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న లిటరల్గా అయితే నాయ బ్రాహ్మణ్ సంఘం వాళ్ళు దీని గురించి ఒక సభ కూడా పెట్టి అవార్డ్స్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఎలా ఫీల్ అవుతున్నారు? సినిమా సక్సెస్ అయిందండి, దానికి చాలా హ్యాపీ. అవార్డ్స్ రావాలని ఉంటుంది లోపల, వస్తే హ్యాపీసే. సో ధీరజ్ గారు, హలో అండి. హాయ్ సార్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. సో మీరు అన్నారు అల్లు అరవింద్ గారి సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు అని చెప్పేసి. సో మూవీ మీరు ఫస్ట్ ఇట్లా కాన్సెప్ట్ కానీ అనుకున్నప్పుడు సో దీనికి బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టామన్నారు. సో ఓన్లీ సుహాస్ గారినే అనుకున్నారా, లేదా ఏమైనా చేంజెస్ అనుకున్నారా స్టార్టింగ్ నుంచి? లేదండి, ఫస్ట్ నుంచి సుహాస్ గారే ఉన్నారు. అంటే ఈ కథ నా దగ్గరికి డైరెక్టర్ తీసుకొచ్చే ముందే సుహాస్ అని వాళ్ళిద్దరు అనుకునే వచ్చిందండి కథ. ఓకే. సో అరవింద్ గారికి చెప్పినప్పుడు మరి బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మీరు చెప్పినట్టు 3-4 టైమ్స్ అక్కడ వెళ్ళి చేసి రావడము. సో అప్పుడు ఏమీ భయపడలేదా మీరు? లేదండి, ఆ 3-4 టైమ్స్ వెళ్ళి చేసి రావడం అనేది బెటర్మెంట్ కోసం చేసింది. బట్ అంటే ఫస్ట్ నుంచి కథ చెప్పినప్పుడు ఇది అన్నప్పుడు మీరు చూస్తే రీసెంట్ టైమ్స్లో మా అటెంప్ట్స్ అన్ని నాయిటు కానీ ఇది కానీ మేము జెన్యున్గా కొన్ని కథలు ఎప్పటికీ గుర్తుండిపోయే కథలు చెప్పాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చామండి, అంతే. సో కమర్షియల్ వేలో అలాంటి సినిమా, స్టార్ హీరో సినిమా చేస్తే 10 కోట్లు మిగులుతుంది, 20 కోట్లు మిగులుతుంది అలా ఆలోచించలేదు. బేబీ కూడా మీరు చూస్తే మేము హానెస్ట్గా చెప్దాం అనుకున్న కథే. సో ఏదో కమర్షియల్గా డబ్బులు వచ్చేస్తాయని చేసింది కాదు, మేము కథను నమ్మి జెన్యున్గా చెప్దాం అనుకున్న కథే అండి. సో అంటే సక్సెస్ అయ్యే కథ మీరు తీస్తున్నారా? మీరు ఏది తీసినా సక్సెస్ అవుతుందా? అంటే రీసెంట్ డేస్లో చూసుకుంటే బేబీ కానీ ఇది కానీ ఏదైనా రన్నింగ్ హిట్స్లో ఉన్నారు? ఈ క్రెడిట్స్ అన్నీ యాక్చువల్లీ చెప్పాలంటే డైరెక్టర్స్ అండి. ఇదేదో మనం చేస్తే సక్సెస్ అయ్యేదేం లేదు. డైరెక్టర్స్ అందరూ వేరు డైరెక్టర్స్, వాళ్ళ క్రెడిట్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ. దుష్యంత్ గారు, హాయ్. హాయ్ అండి. యాక్చువల్లీ ఈ సినిమా విషయంలో మీరు సాధించిన ఫస్ట్ సక్సెస్ ఏదైనా ఉందంటే అది కాస్టింగ్ సెలక్షన్ విషయంలో. నాకు వచ్చిన ఏంటంటే సినిమాకి శరణ్య గారి రోల్ బాగా హైలైట్ అయింది, చాలా బాగా నచ్చింది కూడా నాకు కూడా. ఆ రోల్ ఫస్ట్ ఆప్షన్ ఆవిడేనా, లేకపోతే ఎవరినన్నా ముందుగా వేరే వాళ్ళని అడిగి తర్వాత ఆమెను ఫైనలైజ్ చేయడం జరిగిందా? లేదండి, ఫస్ట్ ఆప్షన్ ఆవిడే. సుహాస్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. కలర్ ఫోటో, అంబాజీపేట రెండు ఏడిపించే లవ్ స్టోరీస్, నవ్వించే లవ్ స్టోరీస్ ఎప్పుడు చేస్తా? రైటర్ పద్మభూషణ్ చేశాను.
శివాని గారు.